నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చూస్తే తనకు ఫుట్బాల్ గేమ్ గుర్తుకొస్తుందన్నారు. పవన్ రెండు టీముల్లోనూ ఆటగాడిగా ఉండరని, అతను గోల్ కీపర్ కాదని, అలాగని ఎంపైర్ కూడా కాదని, చివరికి ప్రేక్షకుడు కూడా కాదన్న ప్రకాష్ రాజ్ ఆటలో తానే ఫుట్బాల్ అంటూ విమర్శించారు. ఎవరైనా ఫుట్బాల్ ఆడాలంటే ఏదో ఒక టీంలో ఉండాలని కోరుకుంటారని, కనీసం ఎంపైర్గా అయినా ఉంటారని, కానీ రాజకీయాల్లో పవన్ తానే ఒక ఫుట్బాల్ అవుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక అవకాశవాది అని ప్రకాష్ రాజ్ విమర్శించారు. సినిమాల్లో కథను బట్టి వేషాలు మార్చినట్టుగా రాజకీయాల్లో కుదరదని, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ఒక తమిళ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల క్రితం పెరియార్ గురించి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. చెగోవేరా గురించి ఏం మాట్లాడారో, గద్దర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోమన్న ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళ అని ప్రశ్నించారు. వీళ్ళందరి గురించి గొప్పగా మాట్లాడిన పవన్ వీళ్ళందరూ ఆదర్శమని, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తానన్న పవన్ ఇలా అకస్మాత్తుగా దారి మార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ నిలదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాదని ప్రకాష్ రాజ్ తేల్చేశారు. అతని భాషలో చెప్పాలంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా రాజకీయాల్లో అభిప్రాయాలు, సిద్ధాంతాలు అవసరానికి తగ్గట్టుగా మార్చుకుంటూ పోతే అది ఎల్లకాలం చెల్లదన్నారు. పవన్ కళ్యాణ్ వేర్వేరు చిత్రాల్లో కథను బట్టి వేరువేరు పాత్రలు పోషించవచ్చని, అలా చేస్తారు కాబట్టి వాళ్ళను యాక్టర్ అంటారని, కానీ రాజకీయాలు అలా కాదని అన్నారు. ఇక్కడ ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం ఉండాలని, దానికి నాయకుడు కట్టుబడి నడుచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన రాజకీయం ఏంటో తనకు తెలుసన్న ప్రకాష్ రాజ్ పవన్ అంటున్నట్టుగా హిందూ ధర్మం, సనాతన ధర్మం అపాయంలో లేవని, అపాయంలో ఉన్నది బీజేపీ అని, దాన్ని రక్షించడానికే పవన్ పాటుపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై కూడా ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ పలు విమర్శలు చేశారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.